హాయ్ అందరికీ వెల్కమ్ టు రేణూస్ చిట్ చాట్ ఛానల్. ఇవాళ మనము కరేపాకు చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. ముందు కరేపాకు, కొన్ని ఎండుమిరపకాయలు, లవంగాలు, ఇలాచీలు, దాల్చిన చెక్క వేపుకోవాలి. వేపుకున్న తర్వాత అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ పోసుకొని సాజీర వేసుకోవాలి. సాజీర కొద్దిగా వేగగానే ఉల్లిగడ్డలు వేసుకోవాలి. ఉల్లిగడ్డలు మంచిగా ఫ్రై కావాలి. ఫ్రై అయిన తర్వాత అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేయాలి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అల్లం ఎల్లిగడ్డ వేసిన తర్వాత పసుపు వేసిన తర్వాత కరివేపాకును వేయాలి. కరివేపాకు వేసి మంచిగా ఫ్రై అయిన తర్వాత చికెన్ని ముందే ఉప్పు, కారము అన్నీ కలుపుకొని పెట్టుకోవాలి. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కొంచెం అంత ఆయిల్ వేసి అరగంట పెట్టుకున్న తర్వాత మనము ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా వాటర్ వేసి మళ్ళీ కొద్దిగా ఫ్రై కానివ్వాలి. మంచిగా ఫ్రై అవ్వాలి. మనము మూత పెట్టుకోవద్దు. ఇప్పుడు ఇంకా మూత పెట్టాం కదా ముందు నేను కరివేపాకు అదంతా మిరపకాయలు, లవంగాలు, ఇలాచీలు, దాల్చిన చెక్క పొడి చేసుకున్నాను. ఆ పొడిని వేసుకోవాలి. మీకు గుమ్మగుమ్మలాడే కరివేపాకు చికెన్ ఫ్రై రెడీ అయింది.